యూరప్ అట్టడుగుతోంది. అక్కడి ఎండలు, వడగాల్పుల తీవ్రతకు 8 మంది మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు స్పెయిన్‌లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్‌లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండడంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్‌లోని వెజ్నా అణు రియాక్టర్లు మూసివేశారు. మరొక అణు రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్‌లోని కాటలీనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు. ఎండల వేడికి వడగాల్పులకు తాళలేక 300 మంది హాస్పిటల్‌కి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తూ ఉన్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్బర్గ్ సాగ్జనీలో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్ను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్లోని ఈఫిల్ టవర్ తో పాటు బ్రస్సోలిలోని ఆటోమియంను మూసివేశారు. అవశేష ఇంధనాల విపరీత వాడకం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బడ్జెట్ బిల్లులో ఈ ఇంధనాల పాలసీ ఎలా ఉండబోతోంది అన్న విషయంపై తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. క్లీన్ ఎనర్జీ కోసం వందల బిలియన్ల పొదుపు కోసం తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేసుకుంటున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా అమెరికాలోని భరించలేని హీట్ వేవ్ ఉపరిస్తోంది. మరొక వైపు జపాన్, సౌత్ కొరియా, భారత్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు, వరదల బీభత్సం కొనసాగుతూనే ఉంది. పలు దేశాల్లో ఇదే విధమైన వింత వాతావరణం కొనసాగుతోంది. కురిసిన చోట భారీ, అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండగా వరదలు ఎన్నడూ లేనంతగా రెచ్చిపోతూ ఉన్నాయి. ఢిల్లీ లాంటి నగరం నిన్న మొన్నటి దాకా భరించిన ఎండవేడిమితో ఉపశమనం లభించింది. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ప్రభావంలో ఒక ట్రైలర్ గా భావించారని అంటున్నారు నిపుణులు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని విశ్లేషకులు నెత్తి నోరు కొట్టుకొని చేసిన హెచ్చరికలను ప్రపంచం పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ వైపరీత్యాలు చెలరేగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఋతువులు క్రమం తప్పుతున్నాయని, మరింత ప్రమాదకర వాతావరణం తప్పదని చెబుతున్నారు. మన దేశంలో 1902లో జరిగిన కొన్ని తీవ్రమైన వాతావరణ పరిణామాలు 2023లో జరిగాయని ఐఎండీ చెబుతోంది. దేశంలో తాజా వర్షపాత వివరాలను బట్టి చూస్తే కేవలం 1/4 రాష్ట్రాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో అయితే అత్యధికం లేకుంటే అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఏడాది ఓ 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు వచ్చినప్పటికీ సంతృప్తికరంగా వర్షాలే కురవటం లేదు. గత శతాబ్ద కాలంగా ఎరుగని హీట్ వేవ్ భారత్ను కుదిపేసింది. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, యూపీ రాష్ట్రాలలో కొండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాతావరణానికి సంబంధించి ఇంత వైరుధ్యం గతంలో ఎన్నడూ కనిపించలేదు. మరొకవైపు యూరప్ దేశాల్లో ఈ విపరీత వాతావరణం కారణంగా గత 500 సంవత్సరాల్లో ఎన్నడూ తెలియని కరువును ఎదుర్కోబోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అమెరికా, కెనడా దేశాలలో హీట్ వేవ్ ప్రభావం దారుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భూతాపం అపరిమితంగా పెరుగుతూ ఉండటమే ఇన్ని విపరీతాలకు కారణం అంటున్నారు వాతావరణ పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా అపరిమితంగా పెరుగుతోన్న భూతాపాన్ని తక్షణమే కట్టడి చేయాలి. లేదంటే రాబోయే కొద్ది కాలంలోనే విపత్తులు మరింత భీకరంగా ఉంటాయని ఐరాస కమిటీ తన నివేదికలో ఏనాడో హెచ్చరించింది. కొంతకాలంగా మన దేశంలోనూ భూతాపం ప్రభావం చూపించడం మొదలైంది. మిగతా సముద్రాల కన్నా హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల దేశంలో ఊహించని స్థాయిలో వర్షాలు, ఆకస్మిక వరదలు తప్పడం లేదు. ఉష్ణోగ్రతలు కూడా హెచ్చు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. అటు దక్షిణ ఆసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా వ్యాప్తంగా పలు దేశాలలో ముందెన్నడూ చూడనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి విముక్తి కావాలంటే భూతాపం తగ్గించే చర్యలు చేపట్టడం ఒకటే మార్గం. అప్పట్లో కరోనా కారణంగా లాక్డౌన్లు విధించిన సమయంలో భూతాపం గణనీయంగా తగ్గిపోయింది. భూగోళం కొంతకాలం ప్రశాంతంగా శ్వాసించింది. సరిగా అంతటి చర్యలు తీసుకుంటే తప్ప మరొక మార్గం కనిపించడం లేదు. ఇప్పుడు మెలకున లేదంటే వాతావరణ వైపరీత్యాలు భవిష్యత్తులో ఇంకా అదుపు తప్పుతాయి. అప్పుడు చేసేదేమీ ఉండదు. రాబోయే 10 ఏళ్లలో కరువు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుఫాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉండబోతున్నాయి. పైగా ఈ ఉష్ణోగ్రతల కారణంగా ధ్రువ ప్రాంతాలలోని మంచు కరగడం కారణంగా సముద్ర మట్టాలు కూడా పెరిగిపోతున్నాయి. అరుదుగా 100 ఏళ్లకొకసారి సముద్ర మట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు రేపటి కాలంలో తరచూ సంభవించే అవకాశం ఉంది. ఓ అంచనా మేరకు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ప్రతి ఏటా ఇలాంటి విపత్తులు క్రమం తప్పకుండా సంభవిస్తాయని సర్వే సంస్థల నివేదికలో హెచ్చరించాయి. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దమంతా కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కొన్ని తీర ప్రాంతాలు దేశాలను సముద్రం
కబలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న భూతాపం ఇంతకు మించి పెరిగితే పరిస్థితులు దారుణంగా మారతాయి. ఇక తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘకాలం వేసవి వాతావరణం, చలికాలం నిడివి గణనీయంగా తగ్గడం సంభవిస్తాయి. ఈ సంచలన విషయాలను పూర్తి అధ్యయనం తర్వాత నివేదిక రూపకర్తలు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు మరొక 2 డిగ్రీల మార్కును కూడా దాటితే తీవ్రత మరింత పెరిగి వ్యవసాయం పైన, ఆరోగ్యం పైన పెనుప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఇక ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకొకసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు ఇక నుంచి ప్రతి 10 ఏళ్లకొకసారి నమోదవుతాయి. అదే వరుసలో భూతాపం మరొక డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి 7 ఏళ్లకు 2 సార్లు ఉంటుందని స్పష్టం చేశారు. భూతాపం పెరుగుదల ఇలా కొనసాగితే 2030కి లేదా అంతకు ముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దును దాటే ప్రమాదం పొంచి ఉంది. ఒకవేళ అప్పుడు కళ్ళు తెరుచుకుని తగిన చర్యలు తీసుకున్నా పెరిగిన భూతాపం తగ్గడానికి 20 నుండి 30 ఏళ్లు పడుతుంది. ఇదంతా ఓ చైన్ రియాక్షన్ ను పోలి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూతాపాన్ని 1.5 డిగ్రీల మేర తగ్గించాలని ప్రపంచ దేశాలన్నీ లక్ష్యం నిర్దేశించుకున్నాయి. అయితే వాటి అమలులో చూపించిన అలసత్వం కారణంగా 2030 నాటికి భూతాపం 1.5 డిగ్రీల మేర పెరగటం అనివార్యమని ఐపీసీసీ హెచ్చరించింది. భూతాపంపై తాజా నివేదికను మానవాళికి రాబోయే రోజుల్లో జరగబోయే ప్రళయంగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. ఇది ఏ ఒక్క దేశానికో కాదు, భూమండలంపై ఉన్న సమస్త ప్రాణకోటి తీవ్ర విపత్తును ఎదుర్కోక తప్పదు. ఇక పరిశ్రమలలో బొగ్గు, కలప, సహజ వాయువులను మండించడం ఉన్నపలంగా మానేయాలి. కానీ అది సాధ్యం కావడం లేదు. నిజానికి ఉష్ణోగ్రతలు పెరగడంలో ప్రకృతి శక్తుల పాత్ర చాలా స్వల్పంగా ఉంటుంది. అవసరాలకు మించి వాహనాలను వినియోగించడంతో ఇంధనం ఉపయోగం పెరిగింది. వాటి నుండి వెలువడే ఉష్ణోగ్రతలు భూతాపానికి కారణమవుతూ ఉన్నాయి. గతంలో పర్యావరణంపై ప్యారిస్లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఆపై ప్యారిస్ వాతావరణ ఒప్పందానికి దాదాపు అన్ని దేశాలు అంగీకరించాయి. భవిష్యత్తులో ఏం చెయ్యాలో అన్న విషయంపైన పలు తీర్మానాలు చేశారు. 1900 శతాబ్దపు ఉష్ణోగ్రతలను పరిగణలోకి తీసుకొని 2100 సంవత్సరం నాటికి భూతాపాన్ని 2 డిగ్రీల సెల్సియస్కు కట్టడి చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వాటి అమలు విషయంలో ఎవరికి వారు ప్రదర్శించిన అలసత్వం కారణంగా 2030 నాటికి లేదా అంతకు ముందే భూతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దును దాటేసే పరిస్థితి అనివార్యం కానుంది. ఈ మేరకు ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతోంది. ఫలితంగా సముద్ర నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఇప్పటికే తీవ్రం కావడంతో వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేడి గాలులు, కరువు, తుఫాన్లు, వరదలు, కార్చిచ్చులు మరింత అధికమవుతూ ఉన్నాయి. ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో మరింత తరచుగా భీకరంగా సంభవించే ముప్పు ఉంది.